ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయించింది గుండు సున్నా. తెలంగాణ విభజన చట్టంలో ఉన్నది ఏమున్నది, విభజన అయిన తర్వాత రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఆ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ దానికి ఒక రూపాయి కేటాయించలేదు. తర్వాత రోడ్లకు కేటాయించలేదు, వ్యవసాయానికి కేటాయించలేదు, పరిశ్రమలకు కేటాయించలేదు, బడుగు బలహీన వర్గాలకు కేటాయించలేదు, వ్యవసాయానికి ప్రాధాన్యత లేదు. కానీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రం అన్నీ ఇచ్చేసింది. కాంగ్రెస్ పాలితున్న ప్రాంతాల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బీజేపీ ఉంటే రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ మొండి చేయి వస్తుంది. బడుగు బలహీన వారందరూ బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. ఇలా రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తూ ఉన్నారు, దాని అందరికీ మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన బీసీ గణన జరిగింది. ఇలా రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలు ఇలా భారతదేశం ఎక్కడ లేనటువంటి ధైర్యం చేసింది, సాహసం చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ గణన చేసింది. ఇలా కాబట్టి ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీతోనే శరణ్యం, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనందరికీ జీవితాలు వస్తాయి. కాబట్టి ఇలా బీజేపీని పారదోల్సిన అవసరం ఉంది. ఏదైతే బీజేపీ కపట నాటకాలు చేస్తున్న మోడీని కానీ నిర్మలా సీతారామన్ కానీ గద్దెదించాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా బీజేపీ పోరాటం చేస్తాం. బీజేపీ వాళ్ళు గద్దె దిగేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు గుండు సున్నా ఇచ్చినందుకు నిరసనగా మోడీ గారిది అలాగే నిర్మలా సీతారామన్ దృష్టికోణం తలపెట్టడం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టడం జరిగింది. దీన్ని నిరసనగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉంటుంది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఓన్లీ ఉత్తరాది రాష్ట్రాలకే వాళ్ళు మొగ్గు చూపుతూ తెలంగాణ కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పన్ను తీసుకుంటూ కానీ ఇచ్చేది మాత్రం సున్నానే వాళ్ళు ఇచ్చేది. మనం మా ప్రీతం నాయకులు రేవంత్ రెడ్డి గారు 1,60,000 కోట్లతోని ప్రతిపాదనలు పంపితే కనీసం సున్నా ఇచ్చి దానికి 26,000 కోట్లు పన్ను కడుతున్నాం మన తెలంగాణ ప్రజలు. మనం కూడా ఈ భారతదేశంలో ఒక భాగంలో ఉన్నాం. కానీ వ్యవసాయం కావచ్చు, రోడ్లకు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, డెవలప్మెంట్ దేనికి ఇవ్వకుండా వాళ్ళకు మోసం చేసిన దాన్ని నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టలేదు. ఈ కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.